పనిచేయాలన్నా, టీవీ పనిచేయాలన్నా, ఫ్రిడ్జ్ పనిచేయాలన్నా, లైట్ ఎలగాలన్నా ప్రతి ఒక్కటి ఒకటి ఉంటే అది జరిగిపోతుంది. ఏంటి? కరెంటు ఉంటే అన్ని పనులు జరిగిపోతాయి ఈజీగా. ఈ కరెంటే లేకపోతే లైట్ ఎలగదు, ఫ్యాన్ తిరగదు, వాషింగ్ మిషన్ తిరగదు, ఫ్రిడ్జ్ ఆన్ అవ్వదు, అన్నీ బంద్ అయిపోతాయి. ఆ ఒకటే కరెంటు. ఆ కరెంటు ఉంటే వీళ్ళంతా వెలుగుమై ఉంటుంది. ఆ కరెంటు ఉంటే టీవీ, ఫ్రిడ్జు, ఫ్యాను మొత్తము వెలుగుతాయి. అలాగే ఆ ఇరుకు ద్వారములో మనము ప్రవేశించాలంటే మనం మోస్తున్నాం, మన పాపం మనం మోస్తున్నాం, మన భారం మనం మోస్తున్నాం. కష్టంగా ఉంటుంది. ఆయన మీద వేయట్లే, ప్రభు మీద మన భారం వేయట్లే. నా భారము, నా మూట నేనే మోస్తున్నా. ప్రభు మీద వేసామనుకో సింపుల్గా అయిపోతుంది. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడేవనుకో, దేవుని ఆత్మశక్తితో నువ్వు నింపబడేవనుకో, యేసు మీ పాస్టర్ గారు బాప్తిస్మ ఇస్తారు, కానీ యేసు ప్రభువు మీ పాస్టర్ గారు బాప్తిస్మ ఇచ్చారు, కానీ యేసు ప్రభువు పరిశుద్ధాత్మలో అగ్నితో బాప్తిస్మ ఇస్తాడు. ఆయన ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు, నీ గదిలోకి వెళ్ళి రాష్ట్రమందు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. నువ్వు అడుగుతప్పుడు మరి నీ ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపుతండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఉపవాసం ఉండాలా. ఈ మొండి దెయ్యాలు నీలోని చిన్న చిన్న దెయ్యాలు ఉన్నాయి. ఈ మొండి దెయ్యాలు బయటికి వెళ్ళాలంటే ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడే పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు అన్ని సింపుల్గా అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ నా కాడి సులువుగా అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈ వాక్యం చూడు, నేను సాత్వికుడు, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్దుకు నేర్చుకునేది. ప్రభు దగ్గర మనము నేర్చుకోవాలి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడైతే మన భారం యేసు ప్రభు భారం వేసామో, నా పిల్లల భవిష్యత్తు ప్రభువుకి అప్పచెప్పామనుకో, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, ఎలాగవుతుందో, నా పిల్లలు ఎలాగ మ్యారేజ్ జరుగుతుందో, నా పిల్లలకి జాబ్ ఎలాగొస్తుందో, ఇవన్నీ దేవుడి మీదనే వేయండి. ఎప్పుడైతే మన భారం అంతా ప్రభు మీద వేస్తామో, ప్రభువే నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు ఆయన. అందరూ అనుకుంటారు, అమ్మో యేసు ప్రభువు నమ్ముకుంటే కష్టం. దేవుని ఆత్మతో నువ్వు నింపబడు. ఎవ్వరు తిట్టినా నువ్వు ఏటి అనుకో, ఎవ్వరు నిన్ను నిందించినా సింపుల్గా ఉంటావు. నువ్వు అన్నావు, ఎందుకంటే దేవుని ఆత్మతో నువ్వు నింపబడావు, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడావు. నువ్వు దేనికి భయపడవు. ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈరోజు మన జీవితాల్లోని ఆ ఇరుకైన ద్వారం ప్రవేశించాలంటే కష్టమే, కానీ ఆయనకి మన శరీర సజీవ యాగముగా, నా శరీరం సజీవ యాగముగా నా ప్రభుకి నువ్వు అప్పచెప్పు. సజీవ యాగముగా ఆయనకి అప్పచెప్పు మన శరీరాలని. పరిశుద్ధాత్మ శక్తితో నింపున్నప్పుడు నువ్వు దేనికి నువ్వు భయపడవు. నీ పిల్లలు ఒక మంచి భవిష్యత్తులో దేవుడు ఉంచుతాడు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. అన్యాయస్తుడు కాదు. ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభువు. ఆయన ప్రాణం పెట్టే దేవుడు. ఆయన ఆ పరలోకం విడిచి ఎందుకు వచ్చాడు? నీ కోసం నా కోసము ఊరికే రాలే. మానవుడు చేసిన ప్రతి పాపం, మానవుడు చేసిన ప్రతి శాపం, మానవుడు చేసిన ప్రతి భారం, మానవుడు చేసిన ఆ పాప కట్లతో నుంచి, ఆ దెయ్యపు శక్తిలో నుంచి
దుష్టుడు శక్తిలో నుంచి సంపూర్ణ విడుదల చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దెయ్యపు శక్తులు, దెయ్యపు కట్లతో ఉన్నారు. ఈ కట్లని దేవుడు విడిపిస్తాడు దెయ్యపు శక్తులతో. ఈరోజు నేను చెప్తున్నాను, ఆ దురాత్మ శక్తులు సంపూర్ణ విడుదల చేస్తున్నాడు. దేవుని ఆత్మ ద్వారా విడుదలైపోతున్నాయి. దేవుని ఆత్మ ద్వారా నువ్వు క్యాన్సర్తో బాధపడుతున్నావేమో, ఈరోజు దేవుని ఆత్మ ద్వారా నీకు ఈరోజు సంపూర్ణ స్వస్థత. యేసు క్రీస్తు ఆయన గాయాల బదులు సంపూర్ణ స్వస్థతను పొందుకుంటున్నావు. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు దుఃఖము, చింత, దిగులు వస్తుందంటే దుష్టుడైన సాతాను ఏలుబడి చేస్తున్నాడు నిన్ను. నీ హృదయం ఇవ్వచ్చు కదా యేసుప్రభుకి, నీ మనసు ఇవ్వచ్చు కదా యేసుప్రభుకి, నీ హృదయం యేసుప్రభుకు. నీ జీవితాన్ని ఇప్పుడే నిన్ను రూపాంతరంగా మార్చేస్తున్నాడు. ఆయన నీ జీవితంలోకి వచ్చాడు అనుకో, అన్నీ సింపుల్ అయిపోతాయి, కష్టం ఉండదు. ఎందుకంటే ఆయన మోస్తున్నాడు, మన భారం అంతా ఆయన మోస్తున్నాడు. ఇరుకు ప్రవేశించేవారు కొందరే, అది కనుగొన్నవారు కొందరే. కానీ ఇరుకు దూరం మనం అనుకుంటాం భారంగా ఉంటుందని. కాదు, ఎప్పుడైతే మన ప్రభువుకి అప్పచెప్తాం, మన ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఎప్పుడైతే యేసు క్రీస్తుకి అప్పచెప్తామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఆయన మన భారమంతా యేసు ప్రభు మోసేస్తున్నాడు. ప్రయాసపడి భారమోసుకు సమస్త జనులారా. ఒకరి కోసం మాట్లాడుతున్నాడు అది యేసు ప్రభు, అందరి కోసం మాట్లాడుతున్నాడా? సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు ప్రభు చెప్తే, నా భారం నేనే మోస్తాను, నా పాపం నేనే మోస్తాను, నా శాపం నేనే మోస్తాను. సంపూర్ణంగా నువ్వు నీ హృదయం అప్పచెప్పుకోవట్లేదు. విశాలమైన మార్గానికి వెళ్తున్న విశాల మార్గం ఏంటుంటుంది? పాపము, శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం. విశాలమైన మార్గం అది తండ్రి రాజ్యంలోకి చేరుకోలేవు. ఎప్పుడైతే మన ప్రాణాత్మ శరీరాలు ఆయన సజీవ యాగంగా ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో, ఇవన్నీ సింపుల్ అయిపోతాయి. ఇరుకైన ద్వారములో ప్రవేశించగలుగుతాం. అంటే నా శక్తి కాదు, దేవుని పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే మనము ఆయన పొందుకుంటామో, దేవుని ఆత్మతో పొందుకుంటామో, ఇక్కడ దేవుని వాక్యము, నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. కాబట్టి ఆయన మీద వేసుకున్నాం మనకు, మనం హ్యాపీగా విశ్రాంతిగా ఉంటాం. ఈరోజు బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తున్నాయంటే మన భారం మనము మోస్తున్నాం. అందుకే బీపీ, షుగర్లు మనము కావాలనే రోగాలు మనమే తెచ్చుకుంటున్నాం. యేసు ప్రభు యందు ఆయనకు నువ్వు అర్పించుకో. ఆయనకి అర్పించుకో. నువ్వు ఆయనకి అర్పిస్తే నీ జీవితాన్ని మార్చేస్తాడు ఆయన. నీ హృదయం ఇవ్వు. ఈ దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, ఒక దినము దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడంటే నువ్వు మారు మనసు పొందుతావని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఈ ఇరుకైన దూరములో ప్రవేశించాలంటే కష్టమే. కానీ ఎప్పుడైతే మన ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఎప్పుడైతే యేసుక్రీస్తుకు సమర్పిస్తావో, నువ్వు దేనికైనా రెడీగా ఉంటావు. ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తితో. అందుకనే ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు, ఆ 11 మంది శిష్యులు ఈ భూలోకమంతా సువార్త చేశారు. పరిశుద్ధాత్మ శక్తితో పొందుకున్నప్పుడు సువార్త నీ దగ్గరికి వచ్చింది. ఈరోజు నాకు రక్షించాడు, నా పొరుగు వారు కూడా రక్షించాలని యేసయ్య ఆశ. అందుకనే ఈరోజు నిన్ను దేవుడు రక్షించుకున్నాడు, నీ పొరుగు వారు కూడా రక్షణ మార్గము మనము చూపించాల. మన క్రియలు, మన మాటలు,
మన చూపులు ప్రతి ఒక్కటి ఈ లోకం గమనిస్తుంది మనల్ని. యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలో చూస్తే ప్రేమ కనిపిస్తుంది, మాటలు మారిపోతాయి. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడనుకో, దేవుని ఆత్మతో నువ్వు నింపబడేవనుకో, నీ మాటలు మారిపోతాయి, నీ చూపు మారుతుంది, ప్రతి ఒక్కటి ఆయన మార్చేస్తాడు. నువ్వు మారలేవు, కానీ దేవుని ఆత్మ నీలో ఉన్న మనలో ఉన్న దేవుని ఆత్మ మనలోని ఆయన రూపములోకి చెక్కబడతాం. దినదినము యేసయ్య రూపం నీలోకి వచ్చేస్తుంది. ఆమేన్, ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు దుఃఖంతో ఉంటున్నాం అంటే, దుష్టుడికి ఇస్తున్నావు నీ హృదయం, యేసయ్యకి నీ హృదయం ఈరోజు. చింతించద్దు, ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకు, నీకు ఏది కావాలో అన్నీ సమకూరుస్తాడు. ఈ భూలోకాన్ని అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ భూలోకముని స్వతంత్రించుకుంటాం, ఆ పరలోక రాజ్యం కూడా మనం స్వతంత్రించుకుంటాం. రెండు కూడా మనము స్వతంత్రించుకుంటాం. ఇక్కడ కొంతమంది యేసుప్రభువు నమ్ముకున్న కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానం వస్తాయి, కరెక్టే, వస్తాయి, కరెక్టే. నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ శక్తి, ఆ పవర్, దేవుడు ఎదుర్కొనే ఆ శక్తిని దేవుడు నీకు అనుగ్రహించేస్తాడు. నేను ఒకటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ ఇంట్లోని లైటు, ఫ్యాను, టీవీ అన్నీ వెలుగుతున్నాయంటే ఒకటే, ఆ కరెంటు లేకపోతే ఏది పనిచేయదు. అదే కరెంటు లేకపోతే టీవీ పనిచేయదు, అదే కరెంట్ లేకపోతే ఫ్రిడ్జ్ పనిచేయదు, కరెంట్ లేకపోతే ఫ్యాన్ పనిచేయదు, కరెంట్ లేకపోతే ఏసీ పనిచేయదు, కరెంట్ లేకపోతే నీ సెల్ ఫోన్ కూడా పనిచేయదు. కరెంట్ లేకపోతే అంటే ఈ అన్నిటికీ మూల కారణం ఏది? కరెంటు. ఈ కరెంటే ఉంటే అన్నీ పనిచేస్తాయి. మనలోని ఈ లోకాన్ని జయించాలంటే, ఈ ఇరుకైన ద్వారాన్ని ప్రవేశించాలంటే ఒక్కటే, దేవుని ఆత్మ శక్తితో నువ్వు పొందుకో. ఆ ఇరుకైన ద్వారంలో మనము ప్రవేశించే శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆ ఇరుకైన ద్వారము కొంతమందే కనుగొంటున్నాం కాబట్టి మనము ప్రవేశించాలంటే కష్టం. కానీ దేవుని ఆత్మ, మన ప్రాణాత్మ శరీర ఆయనకి సజీవ యాగముగా నువ్వు సమర్పించుకో. పరిశుద్ధాత్మతో శక్తితో నువ్వు నింపబడు. ఈజీగా ఆ ఇరుకైన దూరంలోనే మనం ప్రవేశించగలుగుతాం. ఇక్కడ దేవుడు దీవిస్తాడు. అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం ఈ భూలోకములో మనము అనుభవిస్తాము. ఆ పరలోక రాజ్యం కూడా మనకి అనుగ్రహిస్తాడు. ఆ ఇరుకైన ద్వారము మనం ప్రవేశించాలంటే మనం ప్రవేశించలేం, కానీ దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆయన మన భారమంతా ఆయన మీద వేసుకో. సులువైన కాడి ఆయన వేసుకు ఒక మాట ఎలా అనగా, నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉన్నది. ఆయన మీనే నీ భారం. మన భారమంతా, నా పాపము, నా శాపము యేసయ్య మోసాడు. ఎప్పుడే ఆయన అర్పిస్తావో, దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, పరలోక రాజ్యము ఈ భూలోకమును నువ్వు అనుభవిస్తావు. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూనే ఉంటావు. సజీవులు దేవుని స్తుతిస్తారు, మృతులు స్తుతించలేరు. జీవం గల దేవుడు, ఆ జీవం యేసయ్య జీవము మనకి అనుగ్రహించాడు. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తుంటాం. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో నా తండ్రిని ఎల్లప్పుడూ ఆరాధిస్తాం. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూనే ఉంటాం. ఆ అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు యేసయ్య ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నీ హృదయం ఇస్తే ఒకరోజు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడంటే నువ్వు మారు మనసు పొందుతావనే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ సమయము, ఈ సెకండు ఇంకా లోకములో జీవిస్తున్నవేమో, ఇంకా లోకములో ఉన్నవేమో, ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. యేసు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నా దగ్గరికి రా, నా కాడి సులువుగా ఉంటుంది,
నీ నీ భారమంతా నా మీదే ఏయి, ప్రయాసపడి సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలిగజేస్తానని యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. నా ఎద్దుకు రా, నీకు నువ్వు భారంతో ఉన్నావా, ఆ భారమంతా తొలగిస్తాడు. నువ్వు కష్టాలు ఉన్నావా, ఆ కష్టాలన్నీ తొలగిస్తాడు. నువ్వు అప్పులతో బాధపడుతున్నావా, అప్పులన్నీ తొలగిస్తాడు. పిల్లలకి మ్యారేజ్ లేక బాధపడుతున్నావా, ఆ మ్యారేజ్ కూడా దేవుడు జరిగిస్తాడు. అన్నీ సమస్తము అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం ఈ భూలోకాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఇక్కడ స్వతంత్రించింది కాక ఆ పరలోక రాజ్యం కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రవేశించు, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యంతో మాతో మాట్లాడే విధానం బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ ఇరికైన దూరం ప్రవేశించాలంటే కష్టం తండ్రి. కనుగొన్నవారు కొందరే, కానీ ప్రభువా నీ ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా నన్ను ఎంతమంది అయితే ప్రభువా యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో వాళ్ళందరికీ నీ ఆత్మతో నింపు తండ్రి, పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలయ్యా. నీ ఆత్మలో వాక్యము ధ్యానించినప్పుడు తండ్రి యేసయ్యా నా కాడి సులువుగా, నా భారం సులువుగా అని వాక్యం సెలవిస్తుంది. ప్రయాసపడి సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభువును సెలవిచ్చే ప్రభువా, నీ బిడ్డలు భారంతో ఉన్నారు, ఆ భారం నుంచి విడిపించి, ఆ కట్ల నుంచి విడిపించి తండ్రి నీ బిడ్డల్ని తండ్రి ఒక్కసారి కనికరించి ప్రభువా, బంధకాలు ఉన్నవారిని, చీకటి శక్తులు ఉన్నవారిని యేసు నామములో విడుదల కలుగునుగాక తండ్రి. విడిపించి రక్షించి కాపాడు తండ్రి. ప్రతి బిడ్డ ఏ ఆత్మ కూడా నశించబడు నీ చిత్తం కాదయ్యా. అందరూ మారు మనసు పొందాలి ప్రభువా. రక్షించి కాపాడయ్యా నీ ఆత్మతో తండ్రి. ప్రతి బిడ్డని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు అందరి మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. ఇరుకైన ద్వారం ప్రవేశించుటకు నీ కృప అనుగ్రహించి నీ రాజ్యములో మమ్మల్ని తండ్రి భూలోకములో స్వతంత్రించుకున్నాం. నీ రాజ్యం కూడా మాకు అనుగ్రహించే తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి సకల పరిశుద్ధులకి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్న వాళ్ళందరికీ దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.